జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన మొన్న తెలుగుదేశం బాట పట్టారు. తనకి సీటు కావాల్సిందే, గురజాల నుంచి కాసును తీసేసి తనకి ఏమన్నారు, ఇవ్వనన్నది పార్టీ. చివరికి బీసీలకు అన్యాయం, యాదవులకు అన్యాయం అని చెప్పారు, పట్టించుకోలేదు పార్టీ. ఎందుకంటే అక్కడ అనిల్ యాదవ్కి ఇచ్చారు ఏకంగా పార్లమెంట్ సీటే. పార్లమెంట్ సీట్ ఇచ్చిన తర్వాత ఇంకా మొహమాటం ఏంటి, అక్కడ యాదవులకు అన్యాయం జరుగుతుందంటే ఎవరు నమ్ముతారు. సరే తెలుగుదేశానికి వెళ్ళారు, తెలుగుదేశం తరపున సీట్ అడిగారు. ఎరపతినేని పక్కన పెట్టి ఆయనకి ఇస్తారని భావించారు. కానీ తెలుగుదేశం ఫైనల్గా ఎరపతినేనికే ఇచ్చింది. తర్వాత నరసరావుపేటలో ఈయనకి ఇస్తారని చెప్పారు, శ్రీకృష్ణదేవరాయలు ఈయన పేరు అన్నటువంటిది. చివరికి డాక్టర్ అరవింద్ బాబుకే ఇచ్చింది. మరి జంగా కృష్ణమూర్తి ఏం చేయాలో అర్థం కాలేదు. అయోధ్య రామిరెడ్డి దగ్గరికి వెళ్ళి గుంటూరులో కలిశారు. ఇది పరిస్థితి, పొరపాటు అయిపోయింది, కంటిన్యూ అవుదామన్నారు అనేది ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వస్తుందో తెలియదు. బట్ ఇప్పుడు వైసీపీలో తిరిగి తీసుకుని పెట్టడానికి అంటే ఒక లిస్టు, రీజాయినింగ్ లిస్ట్ ఒకటి మొన్న జగన్ దగ్గరికి పంపిస్తే కొంతమంది చేరుతున్నారని, ఏది మొన్న లైన్లో వెళ్ళే ముందు రోజున చేర్చుకున్నారు కదా, అందులో పంపించిన లిస్టులో జంగా కృష్ణమూర్తి పేరు ఒక్కటే కొట్టేసి పంపించారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా మోసం చేశారు అన్నటువంటిది. ఫలితం ఆయన చేర్చుకోలేదు. దాంతో నిన్న చంద్రబాబు గారిని కలిసి అర్జెంటుగా త్వరలో చేరబోతున్నారు. ఇక్కడ నిన్న వాళ్ళ అబ్బాయితో కలిసి చంద్రబాబు గారిని కలిశారు. జంగా కృష్ణమూర్తి త్వరలో గురజాల్లో జరిగే శంకరావన్ సభ వేదికగా అనుచరులతో కలిసి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎరపతినేని శ్రీనివాసరావు కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయనకి ఏమి ఇస్తారనేది చూడాలి.